భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి ఆయన పిఏగా పనిచేశారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది పిఏలను పెట్టుకొని పాలన సాగిస్తున్నారు ఆ మంత్రి. అంతమంది పిఏలను నియమించుకోవడం వెనుక ఉన్న మతలబేంటి? ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేత పేరు సత్యకుమార్ యాదవ్. బీజేపీ నేత అయిన సత్యకుమార్ ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబు కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వద్ద చాలా రోజుల పాటు సత్యకుమార్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ధర్మవరం నియోజకవర్గం టికెట్ సంపాదించారు. మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ను కాదని ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తనను గెలిపించిన ధర్మవరం ప్రజలకు మంత్రి సత్యకుమార్ అందుబాటులో ఉండడం లేదు. 20 రోజులకో నెల రోజులకు ఒకసారి ధర్మవరం నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా 10 మంది పిఏల ద్వారా వ్యవహారాలను చక్కబెడుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన హరీష్ అనే వ్యక్తిని ధర్మవరంలో ఉంచారు. తనకు బదులుగా నియోజకవర్గంలో అన్ని హరీష్ చూసుకుంటారని అధికారులకు బీజేపీ శ్రేణులకు మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారని సమాచారం. అంటే ఒక రకంగా ఒక షాడో ఎమ్మెల్యేను నియమించినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ పిఏ హరీష్ అన్ని తానై హడావుడి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయడం కానీ, పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం కానీ, ఒక ముక్కలో చెప్పాలంటే ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కడ ఏ పని జరగాలన్నా హరీష్ చెప్పాల్సిందేనట. మంత్రి సత్యకుమార్ కు ధర్మవరం, అమరావతిలలో కలిపి మొత్తం 10 మంది పిఏలున్నట్టు చెబుతున్నారు. 6 ప్రైవేటు పిఏలు ఉండగా 4 అధికారిక పిఏలు ఉన్నట్లు సమాచారం. మొత్తం 10 మంది పిఏలతో మంత్రి సత్యకుమార్ పరిపాలన సాగిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతమంది పిఏలను గతంలో ఏ మంత్రి దగ్గర చూడలేదని కూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే లేదా మంత్రికి తమ బాధలు చెప్పుకునేందుకు ప్రజలు వస్తుంటారు. ప్రజాప్రతినిధి ముందు ప్రజలు తమ సమస్యలు వివరించి పరిష్కారం కావాలని గట్టిగానే అడుగుతుంటారు. ఫిర్యాదులు ఇస్తారు, పనులు చేయించుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రజలకు ఉండే కనెక్షన్లో ఉన్న ప్రత్యేకతే అది ధర్మవరంలో మిస్ అవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ అందుబాటులో లేకపోవడం, వచ్చిన బిజీ కార్యక్రమాలతో తిరిగి వెళ్లిపోవడం ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని కూటమి పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ పిఏ హరీష్ పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయిస్తున్నారని, ఆయన షాడో ఎమ్మెల్యేలాగా తయారయ్యారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈయన వ్యవహార శైలి టీడీపీ, జనసేన నేతలకు నచ్చడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి మాపై ఆధిపత్యం చెలాయించడం ఏంటని టీడీపీ కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.